శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 63వ సర్గమునందు కుంభకర్ణుడు ధర్మదృష్టితో రావణునికి హితవు పలుకుట, రావణుని మనస్సును ఎరింగి అతడు తన బలపరాక్రమముల గురించి బేరములు పలుకుచు యుద్ధ సన్నద్ధుడొకట గురించి వివరింపబడినది. కుంభకర్ణుడు ఆ రాక్షసరాజు యొక్క అభ్యర్థనను విని పెద్దగా నవ్వుచు ఇట్లు పలికెను. రాజా, ఇదివరలో ఈ విషయమును గూర్చి చర్చించిన సమయమున నీ నిర్ణయమునందరి దోషమును మేము కొంతమందిమి ప్రస్తావించి ఉంటిమి. కానీ నీ హితమును గోరుచూ చెప్పిన ఆ మాటలను నీవు పెడచెవిన పెట్టితివి. దాని ఫలమే ఇది. పాపాత్ములకు నరకయాతన తప్పనట్లు నీవు చేసిన పాపఫలము శీఘ్రముగానే నీవు అనుభవింపవలసి వచ్చినది. మహారాజా, సీతాభరణమునకు పూర్వమే ఆ కార్యము యొక్క యుక్తాయుక్తమును గూర్చి విచారింపనైతివి. కేవలము బలగర్వ కారణముగా ఈ దుష్కృష పరిమాణమును గురించి నీవు ఆలోచింపలేదు. బలగర్వితుడు ముందుగా చేయవలసిన పనులను తర్వాత చేయుచుండును, తర్వాత ఆచరించవలసిన కార్యములను ముందే చేయుచుండును. అట్టివాడు యుక్తాయుక్తములను ఎరుంగజాలడు. దేశకాలములకు అనుగుణముగా కాక అందులకు విపరీతముగా చేయబడు కార్యములు సంస్కారహీనులు అగ్నిహోత్రం నందు అర్పించిన హవిస్సు వలె నిష్ఫలమగును. ముందుగా హితులతో ఆలోచించి 3 విధములైన కర్మములను 5 పద్ధతులను అనుసరించి క్రియాసిద్ధిని పొందిన వాని మార్గము ఉత్తమమైనది. నీతి శాస్త్రమును అనుసరించి విచక్షణతో తగిన సమయములో మంత్రులతో ఆలోచించి మిత్రులతో చర్చించి సముచితంగా నిర్ణయములు తీసుకొని వాడే ఉత్తముడైన రాజు. ధర్మము, అర్థము, కామము అను 3 పురుషార్థములను వాటికి తగిన కాలముల యందు అనుసరింపదగును. అర్ధకామముల విషయంలో ధర్మమును విస్మరించరాదు. అట్లు విస్మరించిన వాడు అధముడు. ధర్మార్థకామములు అను ఈ 3 ధర్మమే శ్రేష్టమైనది. కావున ప్రత్యేకమైన పరిస్థితుల్లో అర్ధకామములను ఉపేక్షించి అయినను ధర్మమునే ఆచరింపవలను. రాజు గాని రాజసదృశుడు గాని ఈ విషయములను విజ్ఞుల నుండి ఎరింగియు వాటిని మనస్సున నిలుపుకొననుచో ఆచరింపనుచో అతని శాస్త్రజ్ఞానమంతయును వ్యర్థము. రాజశిరోమణి దీశాలి అయిన ప్రభువు మంత్రులతో బాగుగా ఆలోచించి సమయానుసారముగా సామధాన భేద దండోపాయములను 5 విధములైన పద్ధతుల ద్వారా న్యాయాన్యాయములను అనుసరించి సంయోచితముగా ధర్మార్థకామములను ఆచరించును. అట్టి వానికి ఈ లోకమున ఎట్టి ఆపదలు రావు. ఉత్తముడైన రాజు అర్థశాస్త్రములను బావుగా ఎరిగిన ప్రజ్ఞాశాలులైన మంత్రులతో తన కార్యకార్యములను గూర్చి బావుగా చర్చింపవలెను. పిమ్మట తనకు మేలుగూర్చడి కార్యములనే ఆచరింపవలను. హానికరములైన వాటిని వర్జింపవలెను. అట్టివాడే కలకాలము మనుగలడు. శాస్త్రజ్ఞాన శూన్యులై ఆహార నిద్రా భయాదులను మాత్రమే ఎరింగిన పశుబుద్ధులను ఆంతరింగుకులైన మంత్రులుగా చేసుకొనినచో వారు కేవలము ప్రగల్భములనే పలుకుచుందురు. శాస్త్రజ్ఞాన శూన్యులు అర్థశాస్త్రముల యందు ఓనమాలే తెలియని వారు కేవలము అంతులేని ధనము కొరకే అరులు చాచుచుండువారు అయిన అయోగ్యులగు మంత్రుల యొక్క చెడు సలహాలను ఎన్నడనూ పాటింపరాదు. కొంతమంది హితము కాని దానిని హితకరమైన దానిగా పేర్కొనుచు నోటికి వచ్చినట్లు ప్రగల్భములను పలుకుచుండుదురు. అట్టి వారి వలన కార్యములకు భంగము వాటిల్లును. కనుక వారిని లోతైన రహస్య చర్చల సందర్భమున దూరంగా ఉంచుటయే యుక్తము. దుష్టులైన మంత్రుల కుతంత్రములలో ఆరితేరిన శత్రువులతో
రహస్యముగా జట్టు కట్టుతెదురు. అట్టివారు తమ ప్రభువుచే అకృత్యములను చేయించుచు ఆయన వినాశనమునకు కారకులగుతురు. శత్రువుల నుండి లంచములను తీసుకొని పైకి మిత్రులుగా నటించుచు శత్రువులకు మేలు చేయనట్టి వారు కొందరుండుదురు. అట్టి వారిని సమర్థుడైన రాజు మంత్రచర్చల సమయమున వ్యవహార సరళిని బట్టి వారి నిజరూపములను గుర్తింపవలెను. ఇట్టి సందర్భముల్లో చపల స్వభావుడైన రాజు దుష్టులైన మంత్రుల యొక్క ఇచ్చకపు మాటలకు పొంగిపోయి ముందు వెనకలు ఆలోచింపక వారి సూచనల ప్రకారము నడుచుకొనును. రాజు యొక్క ఈ దౌర్బల్యములను అలుసుగా తీసుకొని శత్రువులు క్రౌంచపర్వత రంధ్రమును పక్షులు ఉపయోగించుకున్నట్లుగా లాభమును పొందుదురు. శత్రువు యొక్క ఆలోచనలను, వ్యవహార సరళిని, కుటిల నీతిని తెలుసుకొనినచో రాజు తనకు తాను రక్షించుకొనజాలడు. అట్టివాడు చిక్కులు పాలగును, క్రమముగా రాజ్యాధికారమును కోల్పోవును. ఇదివరలో మన సోదరుడైన విభీషణుడు చెప్పిన రీతిగా సీతాదేవిని శ్రీరామునికి అప్పగింపుము, దాని వలన మనకు మేలు కలుగును. ఇది నీకు నచ్చినచో ఈ విధముగా చేయుము. కుంభకర్ణుని మాటలను వినినంతనే రావణుడు ఎంతయో క్రుద్ధుడై బొమ్మ ముడిచిన వాడై అతనితో ఇట్లనెను: తమ్ముడా కుంభకర్ణ, నేను నీకంటే పెద్దవాడను. నేను నీకు గురుడను, ఆచార్యుడను, మాన్యుడను. కానీ నీవే నాకు గురుడవు, ఆచార్యుడవు, మాన్యుడవు అయినట్లు నన్ను శాసించుచున్నావేమి? అనవసరంగా నీవిట్లు ప్రయాసపడక ఇప్పుడు చేయదగిన దానిని గూర్చి తెలుపుము. భ్రాంతి చేయగాని, అజ్ఞానము వలన గాని, బలగర్వము చేయగాని నీ మాటలను నేను చెవికెక్కించుకొనలేదు. ఇప్పుడు ఆ పాత కథలను త్రొబుట వ్యర్థము. ప్రస్తుతము ఏది చేయుట యుక్తమో దానిని తెలుపుము. తెలివిగలవారు జరిగిపోయిన వాటిని గూర్చి చింతింపరు. జరిగినదేమో జరిగినది. పరాక్రమ గర్వము చేత లోకనీతికి విరుద్ధముగా నేను చేసిన తప్పులను నీ సామర్థ్యమును ఉపయోగించి చక్కబరచుము. నాపై నీకు నిజముగా ప్రేమాధరములు ఉన్నచో, ఈ కార్యమును సాధింపవలనని నీ మనస్సునకు అనిపించినచో, నీ శక్తి సామర్థ్యముల మేరకు ఈ యుద్ధమున పరాక్రమించుట ఎంతేనీ యుక్తము. ఆపదల పాలైన దీనుని సకాలంలో ఆదుకొనిన వాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి చిక్కుల్లో పడిన వానికి గట్టిగా చేయూతనిచ్చి గట్టెక్కించిన వాడే ఆప్తబంధువు. రావణుడు ఇట్లు గంభీరంగా పలికిన నిష్ఠూర వచనములను విని, ఓహో, ఇతడు కోపంలో ఉన్నాడు అని అనుకుని కుంభకర్ణుడు ఇప్పుడు మృదుమధురముగా మాట్లాడుట యుక్తము అని నిశ్చయించుకొనెను. మనస్సంతయు క్షోభకు గురయ్యున్న కారణముగా పరుషముగా మాట్లాడుచున్న అన్నవైపు తేరిపారా చూచి ఆయన్ను ఓరడించుచు కుంభకర్ణుడు ఇట్లు పలికెను: మహారాజా, ఇంతవరకును చింతించినది చాలును. ఇక నీవు నిర్విచారముగా నుండుము, రోషమును వీడుము, మనస్సును దిటవు చేసుకొనుము. నా బొందిలో ప్రాణములు ఉన్నంత వరకు నీవు ఇట్లో ఆందోళన పడవలసిన పని లేదు. శ్రీరాముని గూర్చియే కదా నీవు విచారించుచున్నది. అతన్ని నేను హతమార్చెదను. రాజా, అన్ని సమయముల యందును నీ హితమును గూర్చి చెప్పుడు నా కర్తవ్యము. అందువలననే బంధుభావముతో, అంతకు మించి సోదర ప్రేమతో నీ హితమును గూర్చి ఇట్లు పలికి ఇంటిని. అది సరే, ఆపద సమయములో మైత్రితో, బంధుభావముతో నేను నీకు చేయవలసినదంతయు తప్పక చేసేదను. ఇక రణరంగమున నేను శత్రువులపై పరాక్రమించు తీరును, వారిని సంహరించు పద్ధతిని నీవే చూచెదవు కాక. మహాబాహు,
సమరరంగమున నా విజృంభణతో రామలక్ష్మణులు హతులగుటను అది గమనించి శత్రుసేనలు పారిపోవుటను నేడే చూతువు కాక. నేడే శ్రీరాముని శిరమును ఖండించి యుద్ధభూమి నుండి తీసుకుని వచ్చెదను. దానిని చూచి నీవు సంతోషించెదవు. సీతాదేవి మాత్రము దుఃఖమును మునుంకును. అంతేకాదు, ఆత్మీయులను కోల్పోయి లంకలోని రాక్షసులు అందరూ రాముని మరణము చూచెదరు. ఇది వారికి ఎంతో సంతోషమును కూర్చి విషయము కదా. తమ బంధువులందరూ హతులైన కారణముగా మన వారందరూ శోకసముద్రమున మునిగి ఉన్నారు. నేడు కథనరంగమున శత్రువులను అంతమొందించి వారి కన్నీటిని తుడిచెదను. వానరరాజైన సుగ్రీవుడు పర్వతము వలె ఉన్నతుడు. నేను అతన్ని యుద్ధరంగమున చీల్చి చెండాడెదను. రక్తసిక్తమైన దేహముతో రణభూమి యందు పడి ఉన్న అతడు సూర్యునితో కూడిన మేఘము వలె ఒప్పుచుండును. అట్టి స్థితిలోనున్న అతన్ని నీవు చూడగలవు. అనగా శ్రీరాముని అతని సైన్యమును చంపదలుచుకొనిన ఈ రాక్షసులను నేనును నిన్ను రక్షించుచుండుదుము. మేము రక్షించుచుండగా ఇక్కడ ఆ రాముని గాని మరొకడు గాని నిన్నెట్లు చంపగలడు? మహారాజా, శ్రీరాముడు ముందుగా నన్ను చంపిన పిమ్మటనే నిన్ను చంపగలడు. నా చావును గూర్చి నాకు ఏమాత్రమూ దిగులు లేదు. సాటిలేని పరాక్రమం గల శత్రు సంహారక, నీ ఇష్టానుసారము ఇప్పుడైనను నన్ను యుద్ధమునకు పంపుము. ఇతరులనెవ్వరినీ పంపనక్కర్లేదు. మహాబల, నీ శత్రువులందరినీ రూపుమాపుడుకు నేను ఒక్కడనే చాలుదును. ఇంద్రుడు, యముడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, వరుణుడు వీరిలో ఎవరును నా ఎదుట నిలిచినను వారిని మట్టుబుట్టెదను. నేను పర్వతం వలె మహాకాయుడను. నా శూలము మిగుల పొదునైనది. నా కోరలు తీవ్రమైనవి. నా గర్జన వినినంతనే ఇంద్రుడు సైతము గడగడా వణికిపోవును. శస్త్రము లేకున్నను నేను నా బలము చేతనే శత్రువులపై చావు దెబ్బ తీయగలను. అట్టి నా ఎదుట ప్రాణములపై తీపి ఉన్నవాడు ఎవడు నిలవగలడు? ఎంతటి శత్రువైనను చంపుడుకు బల్లెముతో గాని, గదతో గాని, ఖడ్గముతో గాని, వాడి అయిన బాణములతో గాని నాకు పనియే లేదు. నేను విజృంభించినచో వజ్రధారి అయిన ఇంద్రుని సైతము నా చేతులతోడనే మృత్యుముఖమునకు చేర్చగలను. నా ముష్టి ప్రహారములకు రాముడును నిలవజాలడు. ఒకవేళ అతడు వాటిని తట్టుకొని నిలిచినను నా బాణ పరంపరకు అతడు రక్తమును క్రక్కవలసినదే. మహారాజా, నేను నీకు అండగా నుండగా నీవు చింతతో ఎందులకు కుమిలిపోయేదవు? నీ శత్రువును రూపుమాపుడికై నేను యుద్ధమునకు బయలుదేరుటకు సిద్ధముగానున్నాను. నీవు రామునకు ఏమాత్రమూ భయపడవలసిన పని లేదు. ఇక ఆ భయమును వీడుము. రణరంగమున శ్రీరాముని, లక్ష్మణుని, మహాబలశాలి అయిన సుగ్రీవుని నిహతులను గావించెదను. రాక్షసులను హతమనర్చి లంకను కాల్చివేసిన హనుమంతుని నేడే సంహరించెదను. యుద్ధరంగమున సర్వసన్నద్ధులైయున్న వానర యోధులను కూడా వధించెదను. నీకు ఎనలేని మహాకీర్తిని సంపాదించి పెట్టెదను. మహారాజా, నీకు ఇంద్రుని వలన గాని బ్రహ్మదేవుని వలన గాని భయము ఉన్నచో తెలుపుము. దానిని చిటికలో పోగొట్టెదను. నేను కుపితుడైనచో దేవతలందరూ నేల కొరగవలసినదే. ఇక నరవానరుల విషయమున చెప్పవలసినదేమున్నది? యమును నిర్వీర్యుని చేసెదను. సర్వభక్షకుడైన అగ్నిని నమిలివేసెదను. సూర్యచంద్రులను, నక్షత్రములను నేలపై రాలగొట్టెదను. దేవేంద్రుని వధించెదను. సముద్రమును ఆపోషణ పట్టెదను. పర్వతములను పిండి పిండి గావించెదను. భూమిని బ్రద్దలు చేసెదను.
పెద్ద కాలము నుండి నిద్రలో మునిగియున్న కుంభకర్ణుని యొక్క ప్రతాపమును నేడు నాకు ఆహారము కాబోవు ప్రాణులన్నీనూ చూచునుగాక. ఈ ముల్లోకముల్లోని ప్రాణులను అన్నిటినీ భక్షించినను నా ఆకలి చల్లారదు. శ్రీరాముని వధించుట ద్వారా నీకు మునుముందు హాయిని గూర్చిడి సుఖమును సేకూర్చుటకై నేను యుద్ధమునకు వెళ్ళుచున్నాను. రామలక్ష్మణులను హతమనర్చి పిదప నేను వానర యోధులను అందరినీ తినివేసెదను. కనుక ఇక నీవు రాముని వలన భయమును మానుము, యథేచ్ఛగా విహరింపుము, తనివి తీరా మేలైన మద్యమును సేవింపుము, స్వేచ్ఛగా నీ పనులను నీవు చేసుకొనుము. నేను రాముని మృత్యుముఖమున చేర్చిన వెంటనే సీతాదేవి నీకు వశవర్తిని అగును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు 63వ సర్గము సమాప్తము.